రాముల వారి గుడికి వెళ్ళేవాళ్ళు ఏం తీసుకెళ్ళినా ఏం తీసుకెళ్ళకపోయినా ఖచ్చితంగా తులసిని తీసుకెళ్ళండి. తులసి మాల కానీ, తులసి దళాలు కానీ స్వామివారి అలంకారానికి తీసుకెళ్ళండి. సమాజంలో ఏదన్నా చెడు పేరున్నవాడు మన ఇంటికి వస్తే ఎక్కువ ఆదరించం మనమైనా సరే. అట్లాగా మరి మనం ఎన్నో పాపాలు చేసి ఉంటాం, ఎన్నో దోషాలతో ఉండుంటాం. మనం ఏదైనా తీసుకెళ్తే భగవంతుడు స్వీకరిస్తాడు అనే నమ్మకం ఏంటి? అయితే పురాణాల ప్రకారం విష్ణు భగవానుడు తులసి అమ్మవారికి అభయం ఇచ్చాడు. నువ్వు లేని పూజ నాకు పూజయే కాదు అని. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎన్నో పాపాలతో ఎన్నో దోషాలతో వెళ్ళినా సరే మనం ఇచ్చిన తులసిని విష్ణు భగవానుడు ఖచ్చితంగా తీసుకుని తీరతాడు. తులసి అమ్మవారికి ఉన్న వరం అది. విష్ణు భగవానుడు మన దగ్గర తులసి తీసుకుంటే తిరిగి ఏదో ఒకటి చేయాలిగా, ఖచ్చితంగా చేస్తారు ఆయన. అందుకని ఏ వైష్ణవాలయానికి వెళ్ళినా, ఏ రామాలయానికి వెళ్ళినా, ఏ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినా ఒకటో రెండో తులసి దళాలు ఎక్కడో ఒక చోట సంపాదించండి. కనీసం ఒక తులసి దళమో ఒక తులసి మాలో ఎలాగోలా సంపాదించండి. ఇంకా వేరే ఏది తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ రాముల వారి పూజ, వెంకటేశ్వర స్వామి పూజ, వైష్ణవాలయంలో పూజ, తులసి తప్పనిసరి. అందులోనూ కామ్యాలతో వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా తులసి మాల కానీ తులసి దళం కానీ తీసుకెళ్ళి వీటితో పాటు మిగిలిన సమర్పించండి. ఇది లేకుండా మిగిలిన సమర్పిస్తే ఆయన తీసుకోరని కాదు, కానీ మన నుంచి తీసుకోవాలి అని భగవంతుడు అనుకోవాలి కదా. మనం మనతో పాటు ఉన్న ఎంతోమంది జీవుల్ని బాధపెట్టి ఉండొచ్చు. భగవంతుడి దగ్గరికి వెళ్ళిన సర్వసాత్వికంగా వెళ్ళిన వాళ్ళ కనిపిస్తాం. మన సంస్కారాలు కానీ, మన పాపాలు కానీ, మన పూర్వం కానీ అంత భగవంతుడికి తెలుసు. అందుకని మనం ఇచ్చింది వెంటనే స్వీకరించాలి అన్న రూల్ అయితే లేదు. కానీ తులసిని తీసుకెళ్తే మాత్రం ఆయన తులసి అమ్మవారికి ఇచ్చిన వరప్రభావంగా ఖచ్చితంగా ఆయన తీసుకుని తీరుతారు. వెళ్ళే వాళ్ళందరూ ఖచ్చితంగా తులసి తీసుకువెళ్ళండి.